అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవం మార్చి 8 చరిత్ర. మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహించాలని 1975లో ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. మహిళా దినోత్సవంపై కొద్ది రోజులకు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఆ తర్వాత క్రమంగా పాలక వర్గాలకు మహిళలను ఆకర్షించే సాధనంగా మారింది. అందరూ జరుపుకునే పండగలాగా అయ్యింది. ముగ్గుల పోటీలు, అందాల పోటీలు, కొత్త బట్టలు కట్టుకుని కేక్ కటింగ్లు ఆడవాళ్ల పండగలాగా తయారైంది. ఆ ఒక్క రోజు ఆడవాళ్లకు బోలెడు స్వేచ్ఛ వచ్చినట్లు మగవాళ్లు అభినందనలు చెప్పడం, మహిళలకు శుభాకాంక్షలు తెలిపే మెసేజ్లు, ఇంకా మహిళా దినోత్సవం రోజు మహిళలకు ఇవ్వాల్సిన బహుమతులు అంటూ వారం రోజుల ముందు నుంచే వ్యాపార ప్రకటనలతో హోరెత్తిస్తారు. ఇలా మార్చి 8 అంటే మహిళా దినంగా అందరికీ తెలిసిందే. కానీ అసలు మార్చి 8నే ఎందుకు మహిళా దినోత్సవంగా ప్రకటించారు అని చూస్తే దాని వెనుక చాలా చరిత్ర ఉంది. ప్రపంచ పారిశ్రామికీకరణ వల్ల పని పరిస్థితులు దుర్భరంగా మారడంతో 20వ శతాబ్దపు ప్రారంభంలో శ్రామిక మహిళను ఏకం చేయడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒకటి ఉండాలనే ఆలోచన మొదలైంది. మహిళల హక్కుల చరిత్రలో అసాధారణ పాత్రను పోషించిన సాధారణ మహిళల ధైర్య దృఢ దీక్షలను ఉత్సవంగా జరపడం కోసం దీన్ని నిర్వహించాలని భావించారు. 1910లో కోపెన్ హెగాన్ లో 2వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. దీనిలో జర్మనీ కమ్యూనిస్టు నాయకురాలైన క్లారా జెట్కిన్ మార్చి 8ని ప్రపంచ మహిళా సమానత్వ సాధన కోసం పోరాడే రోజుగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటికే మహిళల ఓటు హక్కు ప్రధాన డిమాండ్ గా ఉద్యమాలు జరుగుతున్నాయి. దాంతో అంతా దాన్ని ఆమోదించారు. అంతకు ముందు 1908లో అమెరికాలో దుస్తులు, కుట్టు పని రంగంలోని మహిళలు బలమైన ట్రేడ్ యూనియన్ ను నిర్మించుకోవడంతో పాటు ఓటు హక్కు డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఇది మంచి విజయాన్ని సాధించడంతో విదేశాల్లోని సోషలిస్టు మహిళలు కూడా స్ఫూర్తి పొందారు. దాంతో క్లారా జెట్కిన్ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినంగా జరపాలని ప్రతిపాదించారు. 1911లో మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశాల్లో నిర్వహించారు. నిజానికి మార్చి 8 గురించి 1910లో నిర్ణయం జరిగినప్పటికీ దీనికి పునాది వేసిన మరో చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల ముందు నుండి మొదలైన శ్రామిక మహిళా ఉద్యమాల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. న్యూయార్క్ లోని బట్టల మిల్లులలో పనిచేసే వేలాది మహిళల్లో ఎక్కువ భాగం రష్యా, ఇటలీ, పోలాండ్ నుంచి వలస వచ్చిన వారే. వాళ్లు రోజుకు 15 గంటలు పనిచేసేవారు. అయితే పనిచేసిన గంటలకు కాకుండా వాళ్లు ఉత్పత్తి చేసిన బట్టలకు మాత్రమే వేతనం ఇచ్చేవారు. సూదులు, దారం, కరెంటు, చివరకు కూర్చోవడానికి కుర్చీలు లేకపోయేవి. చివరికి మహిళలు ఉపయోగించే పెట్టెలకు కూడా డబ్బు చెల్లించాల్సి వచ్చేది. ఆలస్యంగా వచ్చినందుకు, పని పాడైనందుకు, మరుగుదొడ్డిలో ఎక్కువ సమయం ఉన్నందుకు కూడా భారీ జరిమానాలు విధించేవారు. పిల్లలు కూడా షాపుల మూలల్లో ముడుచుకొని దారాలను కత్తిరిస్తూ గంటల తరబడి పనిచేసేవారు. అయితే అమెరికాలోని శ్రామిక సంఘాల పోరాటం పురుషుల మీదనే కేంద్రీకృతమయ్యేది. దీంతో యూనియన్లలో తమ అవసరాలను నిర్లక్ష్యం చేయడాన్ని గ్రహించిన మహిళలు పురుష సంఘాలకు సంఘీభావం తెలుపుతూనే అంతా మహిళలే ఉన్న యూనియన్లను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని పూర్తిగా మహిళలే నిర్వహించేవారు. ఇలా మొత్తంగా మహిళలే న్యూ ఇంగ్లాండ్ టైలరింగ్ ట్రేడ్ సమ్మెలు చేసిన ఘటనలు 1820లోనే చోటు చేసుకున్నాయి. మొదట్లో మసాచుసెట్స్ లోని లోవెల్ కాటన్ మిల్లులో సమ్మె జరిగింది. ఇక్కడ యువతులు $3 జీతానికి వారానికి 81 గంటలు పనిచేసేవారు. మామూలుగా ఫ్యాక్టరీలు పురుషులకు 7 గంటలు తెరిస్తే మహిళలకు మాత్రం 5 గంటలకే తెరిచేవారు. అనేక వేతనాల కోతల తర్వాత తప్పని పరిస్థితులలో 1834, 1836లోనూ లోవెల్ మహిళలు సమ్మెలు చేశారు. అనేక రోజుల తర్వాత మరింత తగ్గించిన రేట్లకే తిరిగి పనిచేయాల్సి వచ్చింది. మరింత పట్టుదలతో ప్రయత్నించి 1844లో లోవెల్ మహిళా శ్రామిక సంఘర్షణల సంఘం ఏర్పాటు చేశారు. రోజుకు 10 గంటలు పని విధానం అనే ప్రధాన డిమాండ్ తో దీన్ని స్థాపించారు. జౌళి పరిశ్రమల స్థితిగతుల్లో మొట్టమొదట సంస్కరణలకు చొరవ చూపించిన ఘనత ఈ యూనియన్ కే దక్కుతుంది. అంతర్యుద్ధం తర్వాత పేదరికం, భర్తల్ని కోల్పోవడం వంటి కారణాల వల్ల అనేక మంది మహిళలు శ్రామికులుగా మారారు. ఇది పురుషులలో భయాందోళనలు, శత్రుత్వ భావనకు కారణమయ్యాయి. దీంతో జాతీయ ట్రేడ్ యూనియన్ల నుంచి మహిళలు మినహాయించారు. మహిళా చర్మకారుల యూనియన్ సహా గొడుగులు కుట్టేవారు, చుట్టలు తయారు చేసేవారు, కుట్టుపని చేసేవారు, బట్టలు ఉతికేవారు మొదలైన మహిళలంతా యూనియన్లను ఏర్పాటు చేసుకున్నారు. దుస్తులు, జౌళి పరిశ్రమలకు చెందిన మహిళలు న్యూయార్క్ నగరంలో 1857 మార్చి 8న నిరసన చేపట్టారు. వేతనాలు, పని పరిస్థితుల మెరుగుదల, 10 గంటల పని విధానం వంటి సమాన హక్కులను డిమాండ్ చేస్తూ పికెటింగ్ చేశారు. నిరసనకారులపై దాడులు జరిగాయి. 2 ఏళ్ల తర్వాత అదే నెలలో తమ మొదటి లేబర్ యూనియన్ స్థాపించుకున్నారు. ఆ తర్వాతి సంవత్సరాల్లో మార్చి 8న మరిన్ని నిరసన ప్రదర్శనలు జరిగాయి. 51 సంవత్సరాల తర్వాత 1908 మార్చి 8న మరోసారి 1857 కవాతును గౌరవిస్తూ ఓటు హక్కు కోసం డిమాండ్ చేస్తూ చైల్డ్ లేబర్ ను అంతం చేయాలని కోరుతూ కవాతు చేశారు. దుస్తుల తయారీ పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులు అమెరికా చరిత్రలోనే కొన్ని అత్యంత ప్రసిద్ధి చెందిన యూనియన్లను ఏర్పాటు చేశారు. అందులో 1900లో స్థాపించిన దుస్తుల తయారీ మహిళా శ్రామికుల యూనియన్ చాలా ప్రత్యేకమైనది. న్యూయార్క్
న్యూయార్క్ లాంటి పెద్ద నగరాల్లోని దుస్తుల షాపులలో పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అగ్ని ప్రమాదాలు, సరైన లైటింగ్ లేకపోవడం, కాలుష్యం, ఏ చిన్న తప్పు జరిగినా మహిళలకు జరిమానా విధించేవారు. మహిళలతో ఓవర్ టైం పని చేయించుకునేవారు, కానీ వేతనం మాత్రం ఉండేది కాదు. దీంతో తమ పోరాటాన్ని సమర్థించే మధ్యతరగతి మేధావి మహిళల కలయికతో 1903లో నేషనల్ ఉమెన్స్ లీగ్ మద్దతుతో షర్ట్ వేస్ట్ తయారీదారులైన 2 షాపులకు వ్యతిరేకంగా సమ్మెలు ప్రారంభించారు. కొన్ని నెలల పాటు చిన్న షాపుల సమ్మె చేసి తర్వాత సాధారణ సమ్మెకు పిలుపునివ్వడం ద్వారా పోరాటాన్ని పెంచాలని మహిళలు నిర్ణయించారు. 1908లో 15,000 మంది మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు హక్కులను డిమాండ్ చేస్తూ న్యూయార్క్ నగరంలో మార్చ్ నిర్వహించారు. సమ్మెలు ప్రారంభించారు. అయితే కొన్నిసార్లు కంపెనీలు పురుషులు చేస్తున్న సమ్మెలకు తలొగ్గేవి, వారి డిమాండ్లను నెరవేర్చేవి. కానీ ఆ ఒప్పందాల్లో ఏవి మహిళలకు వర్తించేది కాదు అనే క్లాజును చేర్చేవి. కానీ మహిళలు మాత్రం అరెస్టులు, లాఠీ దెబ్బలను సహిస్తూ సమ్మె కొనసాగించేవారు. వీరి వల్ల స్ఫూర్తి పొందిన మధ్యతరగతి, పైతరగతి మహిళలు పికెట్ల వద్దకు వచ్చి తమ సంఘీభావం తెలిపేవారు. అయితే యూనియన్ పెద్దలను ధిక్కరించి 1909 నవంబర్ 22న 20,000 మందితో తిరుగుబాటు ప్రారంభమైంది. కష్టతరమైన, దీర్ఘమైన పోరాటాన్ని కొనసాగించలేరనే వాదనను అంతం చేస్తూ మహిళలు దీర్ఘకాల జనరల్ సమ్మెగా అది రూపుదిద్దుకుంది. అన్ని వైపుల నుంచి వేలాది మంది యూనియన్ స్క్వేర్ వైపు నడక సాగించారు. 13 వారాల పాటు గడ్డకట్టించే చలిలో 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసులోని మహిళలు ప్రతిరోజు పికెటింగ్ చేశారు. దెబ్బలు తిన్నారు. కానీ కోర్టులు యజమానులకు అనుకూలంగా ఉండేవి. దేవుడికి, ప్రకృతికి విరుద్ధంగా నువ్వు సమ్మెలో పాల్గొంటున్నావంటూ ఒక మెజిస్ట్రేట్ సమ్మె చేసే మహిళలతో అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికా గమనాన్ని పరిశీలిస్తున్న జార్జ్ బెర్నార్డ్ షా ఒక కేబుల్ గ్రామ్ ఇచ్చాడు. సంతోషం. మధ్య యుగాల నాటి అమెరికా ఎల్లప్పుడూ భగవంతుని యందు సన్నిహిత వ్యక్తిగత నమ్మకాన్ని కలిగి ఉంది అని అరెస్ట్ అయిన సమ్మెకారుల బెయిల్ కు అవసరమైన నిధులను మహిళా యూనియన్ లీగ్ సమకూర్చింది. అయితే షాపుల వారీగా ఒప్పందాలు చేయడంతో చివరికి సమ్మె విచ్ఛిన్నమైంది. ఇలా నెలల తరబడి కొనసాగించిన సమ్మె పాక్షికంగానే విజయం సాధించినప్పటికీ చదువురాని వలస మహిళలు ఏమీ చేయలేరనే అభిప్రాయాన్ని అది సవాలు చేసింది. ఈస్ట్ సైడులోనూ అనేక మంది మహిళల్లోనూ వలస వచ్చిన వారిలోనూ అణగారిన ప్రజల్లోనూ ఆత్మగౌరవాన్ని, శక్తిని నింపింది. 1911 మార్చి 25న ట్రాంగిల్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే కార్మికులు విధుల బహిష్కరణ చేయకుండా అప్పటికే కంపెనీలు అత్యవసర ద్వారాలకు బయట నుంచి గొల్లెం పెట్టారు. దాంతో ఈ ప్రమాదంలో 146 మంది చనిపోయారు. అందులో 123 మంది మహిళలున్నారు. వారిలోనూ 13 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారే చాలా మంది ఉన్నారు. అమెరికాలోని లేబర్ చట్టాలపై ఈ సంఘటన తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఈ వినాశనానికి దారితీసిన పని పరిస్థితులను తదనంతర మహిళా ఉద్యమం ప్రశ్నిస్తూ వచ్చింది. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఆపగలిగే శక్తి బలమైన శ్రామిక వర్గ ఉద్యమానికి మాత్రమే ఉంటుందన్నారు ఆర్గనైజర్ రోజు స్నిడర్ మన్. అలా లారెన్స్ టెక్స్టైల్ సమ్మెలో కేవలం జీవన భృతి మాత్రమే కాదు, గౌరవప్రదమైన జీవితం కావాలి అని డిమాండ్ చేశారు. దానికి గుర్తుగా మాకు రొట్టె, గులాబీలు కూడా కావాలి అని ప్లేకార్డులతో ప్రదర్శన జరిపారు. ఇలా జేమ్స్ ఒప్పెన్హీమ్ పాట బ్రెడ్ అండ్ రోజెస్ కు పూర్తినిచ్చింది ఈ మహిళలే. 1908లో అమెరికాలో మహిళల ఓటు హక్కు ప్రచారం కోసం ప్రతి సంవత్సరం ఒక రోజును కేటాయించాల్సిందిగా సోషలిస్టు పార్టీ నియమించిన మహిళా కమిటీ సిఫార్సు చేసింది. 1909 ఫిబ్రవరి 28న అమెరికా అంతటా మహిళా దినోత్సవం పాటించారు. ఆ ర్యాలీకి 2,000 మంది ప్రజలు హాజరయ్యారు. మహిళల ఓటు హక్కు కోసం రాజకీయ, ఆర్థిక హక్కులను డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శనలు జరిగాయి. 1910లో సోషలిస్టులు, ఫెమినిస్టులు మహిళా దినోత్సవాన్ని అమెరికా అంతటా నిర్వహించారు. ఫిబ్రవరిలోని చివరి ఆదివారాన్ని అంతర్జాతీయ మహిళా దినంగా గుర్తించాలని మహిళా జాతీయ కమిషన్ సిఫార్సు చేసింది. దాన్ని ప్రతిపాదించాలనే ఉద్దేశంతో అదే ఏడాది కోపెన్హెగ్ లో జరిగిన 2వ సోషలిస్టు మహిళా అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కు ప్రతినిధులు వెళ్లారు. అక్కడ జర్మనీకి చెందిన సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకురాలు అమెరికా ప్రదర్శనలను స్మరించుకుంటూ మార్చి 8ని మహిళా దినంగా ప్రతిపాదించింది. 17 దేశాల నుంచి వచ్చిన 100 మంది మహిళలు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. 1913 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా వేరువేరు రోజుల్లో జరుపుకున్నారు. అమెరికాలో ఫిబ్రవరిలో జరుపుకునేవారు. 1911 నుండి 15 వరకు సోషలిస్టుల సహకారంతో అనేక యూరోపియన్ నగరాల్లో మహిళల పెరేడ్స్, ప్రదర్శనలతో జరుపుకున్నారు. మే 1 కార్మిక దినోత్సవానికి సమాన స్థాయిలో ఇది ఉండేది. మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకను అలెగ్జాండర్ కొలంతాయ్ ఇలా వర్ణించారు. 2వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ లో తీసుకున్న నిర్ణయం కాగితం మీద ఉండిపోలేదు. 1911 మార్చి 19న దీన్ని నిర్వహించాలని నిర్ణయం జరిగింది.
1948 సంవత్సరం విప్లవంలో మార్చి 19న శ్రామిక వర్గ తిరుగుబాటుకు భయపడి ప్రష్యా రాజు ముందే లొంగి వచ్చాడు. జర్మనీ శ్రామిక వర్గానికి ఆ తేదీకున్న ప్రాముఖ్యం వల్ల ఆ తేదీని ఎంచుకున్నారు. అతను నెరవేర్చని వాగ్దానాలలో మహిళల ఓటు హక్కు కూడా ఒకటి. జర్మనీలోనూ ఆస్ట్రియాలోనూ పత్రికలు వ్యాసాలు రాశాయి. మహిళలు పార్లమెంట్, శ్రామిక మహిళలు, మున్సిపల్ అఫైర్స్, గృహిణి రాజకీయాలతో ఏం చేస్తుంది వంటి మహిళల సమానత్వ సమస్యలను వివరంగా విశ్లేషించాయి. ఆ రోజున జర్మనీ, ఆస్ట్రియాలలో హాళ్లు ఎంతగా నిండిపోయాయంటే పురుషులు వారి స్థానాలను మహిళల కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఒక మార్పు కోసం పురుషులు పిల్లలతో ఇంట్లో ఉండిపోగా మహిళలు సమావేశాలకు వెళ్లారు. ఆస్ట్రియా, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్ ఇంకా ఇతర యూరప్ దేశాల్లో ఆ రోజున 10 లక్షల మందికి పైగా మహిళలు, పురుషులు హాజరయ్యారు. జర్మనీలో క్లారా జెట్కిన్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై కార్యాచరణకు పిలుపునిస్తూ 10 లక్షల కరపత్రాలను పంచారు. 1913లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8కి మారింది. 1914లో మహిళా శ్రామికుల దినాన్ని రష్యాలో మరింత బాగా నిర్వహించారు. మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా 1913 మార్చి 8న యూరప్ అంతటా మహిళలు శాంతి ర్యాలీలు తీశారు. 1915లో క్లారా జెట్కిన్ స్విట్జర్లాండ్లో ప్రపంచ యుద్ధ పరిసమాప్తి కోసం విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రదర్శన నిర్వహించారు. యుద్ధానికి రెండు వైపులా ఉన్న మహిళలు హాజరయ్యారు. రష్యా బోల్షివిక్ పార్టీ దృక్పథమున్న సోషలిస్టు మహిళలు మార్చి 8ని యుద్ధ వ్యతిరేక ప్రదర్శనగా మలిచేందుకు ప్రయత్నించారు. కానీ జర్మనీ సహా ఇతర దేశాల్లోని సోషలిస్టు పార్టీ ద్రోహులు మహిళలను, ప్రజా సమూహాలను సంఘటితం చేయనివ్వలేదు. తటస్థ దేశాలకు వెళ్లి సమావేశాలు నిర్వహించాలనుకున్న సోషలిస్టు మహిళలకు పాస్పోర్టులు నిరాకరించింది. అయితే 1915లో నార్వేలో మాత్రమే అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించగలిగారు. మహిళలు చేయాల్సిన పని గురించి, మహిళా సమస్యలపై అనేక వ్యాసాలను రష్యాలో పార్టీ పత్రికల్లో ప్రచురించారు. శ్రామిక వర్గ మహిళల కోసం ప్రత్యేక వార్తా పత్రిక ద ఉమెన్ వర్కర్ స్థాపించారు. మొదటి సంపాదక మండలి సభ్యులను జార్ ప్రభుత్వ పోలీసులు అరెస్టు చేశారు. అయినప్పటికీ పత్రిక మొదటి సంచికను ప్రచురించారు. అదే సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినం సభలను నిర్వహించడం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బోల్షివిక్ కేంద్ర కమిటీ నిర్ణయించింది. 1917 మార్చిలో మహిళా శ్రామికులలో విప్లవ కార్యక్రమాన్ని పెంపొందించడం కోసం ఒక బ్యూరోను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ప్రదర్శనలు రష్యా విప్లవపు మొదటి దశ అనవచ్చు. 2 మిలియన్ల మంది రష్యా సైనికులు యుద్ధంలో మరణించడంతో రొట్టె శాంతి కోసం మళ్లీ సమ్మె చేయడం కోసం మహిళలు ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని ఎంచుకున్నారు. దీనికి సెయింట్ పీటర్స్బర్గ్ మహిళలు నాయకత్వం వహించారు. ప్రదర్శనను ఆపివేయాలని ప్రభుత్వం ప్రయత్నించింది. వీధుల్లోకి వచ్చిన మహిళల్లో కొందరు సైనికుల భార్యలు ఉన్నారు. దాంతో ప్రదర్శనకారులపై కాల్పులు జరపడానికి వారు నిరాకరించారు. 1917లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల్లో ఏకాభిప్రాయం పెరిగింది. 1914 నుంచి సామ్రాజ్యవాద యుద్ధాన్ని నిరసిస్తున్న బోల్షివిక్లకు ఇది బలం చేకూర్చింది. సుదీర్ఘ పోరాటాలు, ఆహార కొరత, అధిక ధరలు, ప్రపంచ యుద్ధం వేలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చేలా చేశాయి. 1917 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నిరసన విప్లవానికి చివరి కుదుపునిచ్చింది. పెట్రోగ్రాడ్ అంతటా సాధారణ సమ్మె విస్తరించింది. మార్చి 8 నుండి 12 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, సమ్మె కలిసిపోయాయి. జూలియన్ క్యాలెండర్ ప్రకారం అందరికీ ఫిబ్రవరి విప్లవంగా ప్రసిద్ధి పొందిన ఈ రెవల్యూషన్ జార్ను పదవీ త్యాగం చేసేలా చేసింది. తర్వాత వచ్చిన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది. అక్టోబర్ విప్లవం తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలవు దినంగా ప్రకటించారు. అలా 1917 రష్యా శ్రామిక మహిళల దినోత్సవం చరిత్రలో చిరస్మరణీయమైంది. ఫిబ్రవరి విప్లవం తన ప్రారంభాన్ని ఇవాళ్టి నుంచే నమోదు చేసుకుంది. చైనా మహిళలు 1924 నుంచే కమ్యూనిస్టు పార్టీలో ఒక బలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టారు. విప్లవం తర్వాత చైనా కూడా అంతర్జాతీయ మహిళా దినాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. దీనిపై కొలంతాయ్ ఈ విధంగా అన్నారు: పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోసి సోవియట్ అధికారాన్ని స్థాపించడం మాత్రమే శ్రామిక మహిళల జీవితాలను అసమానతల ప్రపంచం నుండి రక్షిస్తుంది. శ్రామిక మహిళా దినోత్సవం ఓటు హక్కు కోసం చేపట్టిన పోరాటం నుంచి మహిళల సంపూర్ణమైన విముక్తి కోసం అంతర్జాతీయ పోరాట దినంగా మార్పు చెందింది. ఈ విధంగా ప్రారంభం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కమ్యూనిస్టు విప్లవంతో జత కలిసే ఉంది. అలా ప్రధానంగా శ్రామిక మహిళల సంఘటిత పోరాటాలతో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవంగా మార్చి 8 చరిత్రలో నమోదైంది. కాలానుగుణంగా పెరిగిన చైతన్యంతో అనేక ప్రజాస్వామిక హక్కుల్ని మహిళలు పొందడం కోసం వాటిని పోరాటంలో భాగం చేసుకుంటూ అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ స్ఫూర్తిని దెబ్బతీయటానికి ఎన్ని అసంబద్ధ రూపాల్లో మార్చి 8ని జరపాలనుకున్నా చరిత్రను మార్చలేము కదా.